నార్త్ గోవాలో శతాబ్దాల నాటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన శివాలయాల్లో శ్రీ నాగేశి దేవాలయం ఒకటి. ఇది బండివాడ్ ప్రాంతంలో పోండాలో ఉంది. ఇప్పుడు మనం ఈ దేవాలయ ప్రత్యేకతలు అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ శివుడు నాగేశి పేరుతో పూజింపబడతారు. ఇది సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. సారస్వత బ్రాహ్మణ కుటుంబాల్లో ఇది ఒక ముఖ్య కులదైవం. 1413లో విజయనగర పాలకుల కాలంలో ఈ దేవాలయానికి భూములు మాన్యాలు దానం చేయబడ్డాయి. పోర్చుగీసు వారి పాలనలో గోవాలో అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. నాగేశి దేవాలయం వారి దృష్టికి రాకపోవడం వల్ల ఈ ఆలయం చెక్కు చెదరలేదు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, జాతర సమయాల్లో ఈ దేవాలయం భక్తుల సందడితో కళకళలాడుతూ దీపాలతో देदीप्यमानंगा वेलिगिपोतू ఉంటుంది. नमस्ते आकांक्षा. नमस्कार. देवळाबद्दल काहीतरी तुम्ही माहिती सांगू शकता का, तुमचा एक्सपीरियन्स? आणि मी इथली गोव्याचीच आहे आणि మా స్వస్థలం గోవానే అండి. ఇక్కడ శివుని నాగేశి మహారుద్ర అని కూడా పిలుస్తారు. ఇది స్వయంభూలింగం. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. ప్రస్తుతం ఈ లింగం ఉన్న చోట ఎప్పుడు కొన్ని ఆవులు ఉండేవి. అవి తమ పాలతో శివుడికి అభిషేకం చేసేవి. ఇది చూసిన ఊరి వాళ్ళు ఇక్కడ ఒక గుడిని కట్టారు. సుమారుగా 800 సంవత్సరాలుగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. తర్వాత ఈ ఆలయాన్ని కామత్ కుటుంబీకులు మళ్ళీ నిర్మించారు. పక్కనే ఉన్న పాత ఆలయపు శిథిలాలను చూడొచ్చు. ఇక్కడ వైదిక విధుల్లో పూజలు జరుగుతాయి. నాగేశి మహారుద్రుని ఉత్తర మరియు దక్షిణ దిశలలో లక్ష్మీనారాయణులు మరియు గణపతి దేవాలయాలు ఉన్నాయి. శివుడు మరియు విష్ణువు ఒకే చోట ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ దేవాలయంలో ఉన్న కొలను గోవా అంతటా ప్రసిద్ధి చెందింది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీనిపై ఒక సామెత కూడా ఉంది. మంగేశి ధ్వజస్తంభం, శాంతాదుర్గ గోపురం, నాగేశి తీర్థం అని అందరూ అంటుంటారు. ఉచితంగా మధ్యాహ్నం మహాప్రసాదం ఉంటుంది. అలాగే ఆలయంలో క్యాంటీన్ మరియు 2 కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా శివరాత్రి లేదా జాతర సమయంలో ఇక్కడికి రండి. చాలా బాగుంటుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ ఆలయం గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. శ్రీ నాగేశి దేవాలయం గోవాలోని ఒక 800 ఏళ్ల ప్రాచీన విశ్వాసానికి చిహ్నం. మీరు గోవాకి వస్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. For more such videos, please like, share and subscribe.